హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు క్రియలు వాటి రకాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మనకి క్రియలు వాటి రకాల్లోని ఇస్తే మనకి చూడండి ఇవి 2 రకాలుగా ఉంటుంది. ఇది మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. అయితే ఇస్తే మనకి సమాపక క్రియల్లోని ఒకటైనా ఇస్తున్నాడు, లేదా అసమాపక క్రియలు శత్రార్థకం, ఛేదార్థకం, క్వార్థకం వీటి నుంచైనా ఇలా మనకివి ఒక 9 రకాల్లా ఉన్నాయి. వీటి నుంచైనా బిట్టిస్తున్నాడు. సో సమాపక క్రియ నుంచైనా ఇస్తున్నాడు, అసమాపక క్రియ నుంచైనా బిట్టిస్తున్నాడు. సో మనకి ఈ సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి ఒకసారి చూసుకుందాం ఇప్పుడు బిట్టు. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తే క్రియలు అనేటటువంటివి పనులను గూర్చి తెలియజేసేది క్రియ. పనులను గురించి తెలియజేస్తుంది. అయితే క్రియలకి గల మరొక పేరు ఏంటి అంటే ధాతువులు. క్రియలకు గల మరొక పేరు ధాతువులు. క్రియలు అనేవి మనకి 2 రకాలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. ఈ సమాపక క్రియ మళ్ళీ 5 రకాలుగా ఉంటుంది. ఈ ఏంటేంటి భూతకాలిక సమాపక క్రియ, వర్తమాన కాలపు సమాపక క్రియలు, భవిష్యత్తు కాలపు క్రియ, తదన్మార్థక క్రియ, వ్యతిరేకార్థక క్రియ అని 5 రకాలుగా ఉంటుంది. వీటి గురించి వివరంగా చెప్తాను నెక్స్ట్. అయితే అసమాపక క్రియలు. అసమాపక క్రియలు శత్రార్థకం, ఛేదార్థకం, క్వార్థకం, అలాగే వ్యతిరేక క్వార్థకం, అనంత్యర్థకం, తుమున్నర్థకం, అప్యర్థకం, భావార్థకం, వ్యతిరేక భావార్థకం, ఇలా మనకి అసమాపక క్రియలు అనేవి 9 రకాలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సమాపక క్రియలు అనేవి 5 రకాలు కదా, వాటి గురించి ముందు చూద్దాం. వాక్యాలను పూర్తి చేసేవి సమాపక క్రియలు అనమాట. సమాపక క్రియ చివర క్రియ అనేది ఎలా ఉంటుందంటే వాక్యాన్ని పూర్తి చేస్తుంది అనమాట. వాక్యాలను పూర్తి చేసేవి సమాపక క్రియలు. ఇవి 5 రకాలు. ఎలా ఉంటుంది? ఫస్ట్ది భూతకాలిక క్రియ అంటే జరిగిపోయిన పనులను గురించి తెలియజేస్తుంది. భూతకాలాన్ని తెలిపే ధాతువు ఏంటంటే లిట్. ఇది సరళ గ్రాంధిక భాష. ఏకవచనంలో ఇతి, బహువచనంలో ఇతిమి అనేటటువంటి వస్తుంది. ఇది వదిలేస్తే లిట్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇతి, ఇతిమి అనేవి సరళ గ్రాంధిక భాషలో వస్తుంది. అంటే చేసితిమి, చదివాను, చదివారు. చూడండి ఆను శిష్ట వ్యవహారికంలో ఆను, ఆము, ఆవు, ఆరు, ఆడు ఇలాంటి పదాలు క్రియల కింద వస్తాయి మనకి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చేసితిమి, చదివాను. చూడండి ఇందులో ఒకటి ఉంటుంది, చదివారు, ఇలా వచ్చారు, చేశారు, వెళ్ళారు, ఇలాంటివన్నీ కూడా జరిగిపోయిన క్రియలే. ఈ జరిగిపోయిన క్రియల చివర మనకి ఇటువంటి అనేటటువంటివి వస్తుంది క్రియ చివర. నెక్స్ట్ వర్తమాన కాలపు క్రియ జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. ఈ వర్తమాన కాలపు క్రియను తెలిపేటటువంటి ధాతువు ఏది అంటే లట్. లట్ సరళ గ్రాంధిక భాషలో చున్ను, చున్నా అనేటటువంటివి వస్తాయి. శిష్ట వ్యవహారికంలో తున్నా అనేటటువంటిది వస్తుంది. అంటే వెలుచున్నాడు, వెలుతున్నది ఇట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటివి ఏ బిట్ ఇచ్చినా మనం చేసేయచ్చు మ్యాక్సిమం. వర్తమాన కాలంలో ఉన్నది ఏదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు, భూతకాలం జరిగిపోయినవి. భవిష్యత్ కాలపు క్రియ అంటే జరగబోయే పనుల గురించి తెలిపేది. భవిష్యత్ కాలాన్ని సూచించేటటువంటి ధాతువు ఏంటంటే లుట్. సరళ గ్రాంధిక భాషలో గల అనేటటువంటి వస్తుంది. శిష్ట వ్యవహారికంలో తాను, తాము, తారు, తాడు ఇట్లాంటివి వస్తుంది. రాగలడు, చదువుతారు అంటే మనకి ఎలాగైనా జరగబోయే తాలుగా క్రియ అనేది మనం గుర్తుపెట్టేయచ్చు. వెళ్తారు అనేది జరగబోతుంది కాబట్టి ఇలా. అయితే చివర ఈ వచ్చే ధాతువు ఏంటి అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా ఎప్పుడు అడగలేదు. ఈ క్రింది వాళ్ళలో భవిష్యత్ కాలాన్ని సూచించే క్రియ ఏది అలా అడుగుతారనమాట, అంతే. తద్ధర్మార్థక వాక్యాలు తన యొక్క ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించేది. దానిలో ధాతువు లాట్ అనేటటువంటిది వస్తుంది. సూర్యుడు తూర్పును ఉదయించును, రేయంబవళ్ళు జరుగును, ఇలాంటివి తదన్మార్థక వాక్యాలన్నమాట. వ్యతిరేకార్థక క్రియ. వ్యతిరేకార్థక క్రియలోకి వచ్చేసరికి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేది. చదవలేడు, రాలేడు, చేయలేడు. దీనిలో ఉండేటటువంటి ధాతువు ఏంటంటే లై. ఇలా వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు అసమాప్త క్రియలకు వచ్చేసరికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి రిపీటెడ్గా వస్తున్నది శత్రార్థకం, క్వార్థకం, ఛేదార్థకం. ఈ 3 ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి. అయితే పనులను పూర్తి చేయనటువంటి క్రియలు, పనులని
సగంలో ఉంచేస్తాయి అన్నమాట. ఇవి పనులని సగం చేసి చూపించేవన్నమాట. పూర్తి చేయవు. ఇటువంటి క్రియలను ఏమంటారంటే అసమాపక క్రియలు అంటారు. ఇక్కడ ఫస్ట్ది మనం చూస్తే శత్రార్థకం. దీనినే మనం వర్తమాన కాలపు అసమాపక క్రియ అంటాము. బిట్టి ఇలా కూడా అడుగుతారు, క్రింది వల్ల వర్తమాన కాలపు అసమాపక క్రియ ఏదని. శత్రార్థకం ఆప్షన్స్లో క్వార్థకం, చేదార్థకం, తుమ్మన్నార్థకం, వ్యతిరేకార్థకం, శత్రార్థకం ఇట్లా ఇస్తాడు. ఇందులో వచ్చేటటువంటి ధాతువులు చాలా చాలా ఇంపార్టెంట్. తూ, టూ, చున్ అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ సావిత్రి అనేటటువంటిది నడుస్తూ పాడుతుంది. చూడండి, ఇందులో తూ అనేటటువంటిది వచ్చింది. సరోజ తింటూ, ఇందులో టూ అనేటటువంటిది వచ్చింది. అంటే క్రియలో మనకి ఈ సమాపకంగా ఉండేటటువంటి క్రియలో, అంటే సగంలో వదిలేసినటువంటి క్రియలో మనకి ఏమొస్తుందంటే భూతకాలిక అసమాపక క్రియ. చూడండి, అసమాపక క్రియలు, అసమాపకంగా ఉన్నటువంటి క్రియలు ఏమొస్తుంది, తూ, టూ, చున్ అనేటటువంటి ప్రత్యయాలు మనకి కనిపిస్తాయి. అది శత్రార్థకం అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే క్వార్థకం. క్వార్థకం అంటే మనకి దీనినే భూతకాలిక అసమాపక క్రియ అంటారు. అంటే జరిగిపోయినటువంటి క్రియ, ఆల్రెడీ జరిగిపోయినటువంటి క్రియ అది అసమాపకంగా ఉండాలి. అటువంటి క్రియను మనం అసమాపక క్రియ అంటాము. ఇందులో ధాతువు ఏమొస్తుందంటే ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇందులో వచ్చేది ఈ అనే ప్రత్యయం. ఇక్కడ రాణి వంట చేసి వెళ్ళింది. రాజు మొక్కలకి నీళ్లు పోసి నెక్స్ట్ స్నానం చేశాడు, లేదా బడికి వెళ్ళి చదువుకుంది. ఇలా చూసారా, వెళ్ళి అంటే ఈకారం వచ్చింది, చేసి, తిని, అలా ఏదొచ్చినా కానీ అక్కడ అసమాపకంగా ఉన్నటువంటి క్రియలో మనకి ఏమొస్తుందంటే ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇది భూతకాలిక అసమాపక క్రియ. దీన్నే మనం క్వార్థకం అని అంటాం. నెక్స్ట్కి వచ్చేసరికి చేదర్థకం. చేదర్థకం అంటే భవిష్యత్. చా ఎలాగుందో ఈ బా అనేది గుర్తుపెట్టుకోండి. చా, బా అని గుర్తుపెట్టుకోండి. చాలానే సిమిలర్గా బాగుంటుంది కాబట్టి చేదర్థకం అనగానే భవిష్యత్ కాలం అని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్ కాలపు అసమాపక క్రియ అంటే ఏదైనా ఒక వాక్యము ఆ క్రియ అనేది భవిష్యత్ కాలానికి చెంది ఉండాలి, అసమాపకంగా ఉంటే అది చేదర్థకం అవుతుంది. ఇక్కడ ధాతువుకి ఏమొస్తుంది, తే, టే, ఇతే వస్తుంది. చూడండి, చే అనేటటువంటిది రాసేటప్పుడు ఎలా రాస్తాము అలాగే తే, టే, ఇతే అని గుర్తుపెట్టుకోండి. చేదర్థకం అనగానే భూతకాలం భవిష్యత్ కాలం గుర్తుకు రావాలి. అలాగే తే, టే, ఇతే అనేటటువంటి ప్రత్యయాలు కూడా మీకు గుర్తొస్తే ఇంకా ఏదైనా మీరు చేసేయచ్చు అనమాట. నీవు తింటే నేను వండుతాను. చూడండి, నీవు తింటే అక్కడ తినడం అనేది జరిగిపోయిందా, జరగలేదు. సో ఇది జరగలేదు, భూతకాలంలో ఉంది. భూతకాలంలో ఉండేటటువంటి క్రియకు చివర తే, టే అనేటటువంటి చేరే. నీవు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను. ఈ వస్తాను, వండుతాను అనేవి సమాపక క్రియలు. అవి ఆల్రెడీ క్రియలు ఫుల్గా ఉంది. కానీ ఇవి అసమాపక క్రియలు ఉన్నాయి కదా, ఈ అసమాపక క్రియలోని చివర మనకి తే, టే, ఇతే అనేటటువంటి వస్తే మనకు అది చేదర్థకం అవుతుంది. నెక్స్ట్ వన్ వ్యతిరేక క్వార్థకం. వ్యతిరేక క్వార్థకం అంటే ధాతువునికి అక అనేటటువంటిది చేరితే ఏర్పడుతుంది. అక. ఇప్పుడు చూడండి, ఇవన్నీ అసమాపక క్రియలే. ఈ అసమాపక క్రియలో చివర అక అనేటటువంటిది కనిపించింది. తినక, వెళ్ళక, చేయక, ఉండక ఇలాంటివి ఏవైనా అక అనేది వచ్చిందంటే అది వ్యతిరేక క్వార్థకం. నెక్స్ట్ వన్ అనంత్యార్థక అసమాపక క్రియ. అనంత్యార్థకం అంటే డున్ అనేటటువంటి ప్రత్యయం రావాలి. అనంతరం జరిగే పనులు. చంద్రుడు పొడమేడన్ కలువలు వీక్షించాను. చంద్రుడు పొడమేడన్ కలువలు వీక్షించాను. తర్వాత కమలములు నీటబాయిడున్. ఇలా డున్ అనేటటువంటి ప్రత్యయం అనేటటువంటిది ఇక్కడ మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ తుమున్నార్థకం. ధాతువుకి అన్ అనేటటువంటి ప్రత్యయం చేరితే ఏర్పడుతుంది. అన్ అంటే గీత ఆటలు ఆడన్ బోయిన్. చూడండి, ఆటలు ఆడన్ బోయిన్. రవి పాటలు పాడన్ బోయిన్. అన్ అనేటటువంటి ప్రత్యయం వస్తే మనకి తుమ్మినార్థకం. ఎస్జిటికి అయితే తుమ్మున్నార్థకం ఇవేవి కూడా లేదండి. స్కూల్ అసిస్టెంట్కి ఉన్నాయి. మనకి ఎక్కువగా చేదార్థకం, క్వార్థకం, శత్రార్థకం అవి ఉన్నాయి. మన నెక్స్ట్ సమాపక క్రియలు ఉన్నాయన్నమాట. ధాతువుకి ఇనా అనేటటువంటిది చేరితే ఏర్పడేది అప్యర్థకం. స్వాతంత్ర్యం వచ్చినా
పారతంత్ర్యం పోలేదు. వానలు వచ్చినా పంటలు పండలేదు. ఇనా అనేటటువంటి చేరితే అది అప్యర్థకం. కారణకథక వాక్యాలు ఇట్లా వస్తున్న విరుద్ధ వాక్యాల దగ్గర అప్యర్థకం యూజ్ చేస్తాం. నెక్స్ట్ భావార్థకం. ధాతువుకి టా అట అనేటటువంటి చేరితే భావార్థకం. చదువుట, వెల్లుట, తినుట ఇలాంటివన్నీ కూడా భావార్థకంకి చెందుతుంది. నెక్స్ట్ వ్యతిరేక భావార్థకం అంటే అడం, అటం, అమి. అడం, అటం, అమి అనేటటువంటివి చేరితే ఏర్పడేది వ్యతిరేక భావార్థకం అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.